రాజేష్? 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. అజయ్ గారు చూసాం కదా చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, కేసులు ఏ విధంగా పెట్టారు గతంలో. అంటే కేవలం వ్యక్తుల మీద కాకుండా రాజకీయ కక్ష అయితే ఉండొచ్చు కానీ కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా కేసులు పెట్టారు, వ్యాపారాలు చేసే వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టారు అనేటువంటి అంశాన్ని సాక్షాత్ ఆయన అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. ఎన్ని కేసులు పెట్టారు దాని మీద కూడా ఆయన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. గతంలో మనం చూసాం వైసీపీ హయాంలో టీడీపీ మీద, జనసేన మీద, ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు పెట్టామని చెప్పారు అనేది మనం ఇప్పుడు చూసాం. సో మొత్తానికి రామారావు గారు ఏమంటున్నారంటే ఈ 6 నెలల పాలనలో దాదాపు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని కేసులు పెడుతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా గత కొంతకాలంగా వైసీపీ కూడా ఆరోపిస్తోంది. అలాగే ఇందాక మీరు మాట్లాడేటప్పుడు రెడ్ బుక్ అనేది ఒకటి పట్టుకొని సో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పిన పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తుంటే గతంలో ఏ విధంగా వైసీపీ హయాంలో ఇబ్బందులు జరిగి పెట్టారు అనేది ఆయన సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పరిస్థితి. ఏమంటారు సజ్జా గారు? ఇప్పుడు మేము చెప్పింది అదే రాజు గారు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే నడుస్తుంది. రెడ్ బుక్ అనేది మేము ఆ రోజు ఎందుకు రాసాము అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే నాయకులు, ఎవరైతే అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఈరోజు అధికారులాగా పనిచేయాలి కానీ అవినీతి పరులాగా పనిచేయకూడదు, ఇష్టానుసారంగా పనిచేయకూడదు, నాయకుల దగ్గర గులాం చేస్తూ పనిచేయకూడదు. అటువంటి వాళ్ళందరినీ రెడ్ బుక్ లోకి ఎక్కిస్తున్నాం, వాళ్ళను చట్టబద్ధంగా శిక్షిస్తామనే చెప్పాం. ఈ రోజు కూడా ఎవరిల మీదకి మేము దాడులు చేయలేదు కదా రాజు గారు. సార్ 6 నెలలు కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన గతంలో పనిచేసిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఈ రోజు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేతో సహా ఎవరినన్నా సరే అర్ధరాత్రి పోలీసు వాళ్ళు గోడలు దూకి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి మరి బెడ్రూమ్ లోకి వెళ్ళి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారా? ఈ 6 నెలల కాలంలో ఒకళ్ళంటే ఒకళ్ళు చూపించండి నాకు. కానీ గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారిని బస్సులో ఉన్న ఆయనకి కనీసం నోటీస్ ఇవ్వకుండా నోటీస్ ఇవ్వమని అడిగితే మేము నోటీస్ ఇక్కడ ఇవ్వము, అక్కడికి వచ్చాక ఇస్తాం, లేకపోతే బస్సుతో సహా తీసుకెళ్లిపోతావు అని చెప్పేసి తెల్లారిదాకా కూర్చుని ఆయన తీసుకెళ్లేదా? అచ్చెన్నాయుడు గారు తప్పు చేయకపోయినా సరే ఆయన తప్పు చేశాడని చెప్పేసి అప్పటికే ఒక చిన్న ఆపరేషన్ జరిగితే అది కూడా చూడకుండా 100 కిలోమీటర్లు అయినా పైశాచికంగా తీసుకురాలేదా? సార్ ప్రశ్నించినందుకు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని వెళ్ళి అక్కడ ప్రశ్నించినందుకు తీసుకెళ్లి అక్రమంగా జైల్లో పడేయలేదా? ఈ రోజు ఏ పేరునైతే శుద్ధపూస మాటలు చెప్తున్నాడో బందర్లో కొల్లు రవీంద్ర గారిని, సార్ ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్తుంటే ఆయన ఎక్కడికో పారిపోతున్నాడని చెప్పేసి కార్లు అడ్డంగా పెట్టేసి తీసుకొచ్చి జైల్లో వెళ్ళేదా సార్ అరెస్ట్ చేసి? ఈ రోజు ఎవరైతే మాట్లాడుతున్నారు ఇప్పుడు పేరునని స్వేచ్ఛగా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడండి. మేము వెళ్ళి అడ్డుకొని పోలీసులు అంతా తీసుకొచ్చి పైశాచికంగా లాక్కొచ్చి లోపలిస్తే ఎలా ఉంటది? వేశామా? ఈ రోజు రోజా గారు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుకి ఇంకా దమ్ముందా, పవన్ కళ్యాణ్ దమ్ముందా అని మాట్లాడుతుంది. వెళ్ళి లాక్కొచ్చామా? లాక్క రాలేదు కదా మేము. ఏది సార్ ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందా గతంలో, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడిచిందా? ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎలా ఉండేది? పోలీసులు అర్ధరాత్రి గోడలు దోకాల, తలుపులు బద్దలు కొట్టాలా? 72 సంవత్సరాల వయసున్న రంగనాయకమ్మ గారిని అర్ధరాత్రి సోషల్ మీడియాలో ప్రభుత్వం మీరు చెప్పిన పని చేయట్లేదని ప్రశ్నించినందుకు 2ంటికి వెళ్ళారు సార్. ఆవిడింటికి అర్ధరాత్రి 2ంటికి వెళ్ళారు. సార్ మేము యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు, ఎందుకు డిఎస్సి వేయలేదు, ఎందుకు మీరు చెప్పినట్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించట్లేదు, ఎందుకు మీరు నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు, జనవరి 1వ తారీఖు ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయట్లేదు అన్న పాపానికి సార్ మిడ్ నైట్ 1 గంటకి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మా అమ్మ నాన్నలు ఉంటే ఆ రోజు నేను లేను సార్ ఇంకా ఇంట్లో
నేను లేకపోతే తలుపులు బద్దలు కొట్టి 2 దాకా వెయిట్ చేసి నాకు ఫోన్ చేసి నువ్వు రాకపోతే ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తాను బెదిరిస్తే దాన్ని ఏమంటారు సార్? ఆ రోజు ఈరోజు ఏమన్నా నా విధంగా అరెస్ట్ చేసామేమో ఏ ఒక్కళ్ళైనా సరే. ఎన్ని కేసులు ఉన్నాయి సార్ అజయ్ గారు మీ మీద? సార్ నా మీద 24 కేసులు ఉన్నాయి. నేనేమి ఎంపీడీఓని కాదు, ఎంపీటీసీని కాదు, జెడ్పీటీసీని కాదు, సర్పంచ్ని కాదు, వార్డు మెంబర్ని కాదు, ఒక సామాన్య కార్యకర్తని, జెండా మోసే కార్యకర్తని. 24 కేసులు. ఎందుకు పెట్టారు కేసులు నా మీద? ఏం తప్పు చేశాను పెట్టారు నా మీద కేసులు? సార్ ఇంట్లో నుంచి బయటికి వస్తే పాపం, ఎక్కడికి పోతున్నావు నువ్వు, ఎందుకు వెళ్తున్నావు నువ్వు, ఎవరికి చెప్పాలి సార్ సమాధానం? నేను తెల్లారితే మా ఇంటి ముందు పోలీసులు కాపలాగా వస్తారు. దేనికి సార్ మా ఇంటి ముందు పోలీసులు కాపలా? నేను ఇస్తున్నాను జీతం? దేనికి ఇస్తున్నా? దేనికి కాపలా నా ఇంటి ముందు? నేను తీవ్రవాదినా, దేశద్రోహినా? దేనికి? మరి ఈ రోజు ఎందుకు ఎక్కడ పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు? ఈ 6 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నారు. ఎవరిని అక్రమ చేయాల? ఈ రోజు వీళ్ళు అన్నారు తెలుసా సార్, సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారని. ఈ రోజు కూడా వీళ్ళ సోషల్ మీడియా కేసులు ఏ విధంగా ఉన్నాయో చెప్పాలా రాజు గారు? ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని దూషించినందుకు. వీళ్ళేమి మాకెందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎందుకు నోటిఫికేషన్లు విడుదల చేయలేదు, ఎందుకు మీరు అమలు చేసిన సూపర్ 6 అమలు చేయలేదని పోస్టులు రాష్ట్రానికి ఎవరిని అరెస్ట్ చేయలేదు. అమ్మ అలీ బూతులు మాట్లాడుతూ ఈరోజు డిప్యూటీ సీఎం గారిని కానీ, సీఎం గారిని కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆడపడుచులను కానీ ఎవరినైతే వీళ్ళు అమ్మ ఆలీ మాటలు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారు, అటువంటి వాడిని కాలర్ పట్టుకొని లాక్కెళ్ళారు. అందులో తప్పేం లేదు కదా. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారా చట్టాల గురించి? ఇందాక రామారావు గారు ఒక మాట మాట్లాడారు రాజు గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజకీయం చేయడం కోసము గాలివీడు వెళ్ళారు, అక్కడ పరామర్శించారు. గతంలో ఎక్కడికైనా వెళ్ళాడా అంటున్నారు. సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హీనాతిహీనంగా చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడా పరామర్శ చేయడానికి ఆ కుటుంబానికి? నేనున్నానమ్మా మీరు అధైర్యపడద్దని పోయాడా? ఎందుకు పోలా? సార్ మా అక్కని వేధించొద్దన్న పాపానికి ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసినట్టు రోడ్డు మీద తగలబెట్టి చంపేస్తే వెళ్ళాడా సార్? ఎక్కడున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఆ కుటుంబానికి వెళ్ళాడా? వాళ్ళ అక్కని పరామర్శించాడా? వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాడా? మాస్క్ అడిగిన పాపానికి డ్రైవర్ మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ గారిని దాని రోడ్డు మీద పిచ్చాను చేసి చంపేస్తే వెళ్ళాడా సార్? వెళ్ళాడా? సుధాకర్ గారిని సార్, సుధాకర్ గారిని సార్ ఒక ముస్లిం కుటుంబం, ఆయన మొత్తము ప్రభుత్వం ఆ రోజు పోలీసులు సార్ ఆ రోజు పోలీసులు అతని ఇంటి మీదకి 10 సార్లు వెళ్తున్నారని తట్టుకోలేక అవమాన భారంతో కుటుంబం మొత్తం రైల్వే ట్రాక్ మీద పడుకొని చనిపోతే వెళ్ళాడా సార్ ఆ కుటుంబానికి? ఎందుకు వెళ్ళలేదు సార్ ఆ కుటుంబం దగ్గరికి? అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో వీళ్ళు చెప్తారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఎంపీడీఓ గారిని పరామర్శిస్తే ఇది రాజకీయం వీళ్ళకి. నేను వీళ్ళ సాక్షి ఛానల్లో నేను ఈ ఛానల్లో అతని పేరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు సార్. ఒక జర్నలిస్ట్ ఆయన మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ ఈయన సనాతి ధర్మం పాటించాడు, ఈయన ఎందుకు వెళ్ళలేదు ఆ రోజు అని. సిగ్గుందా సార్ వీళ్ళందరికీ మాట్లాడటానికి? వీళ్ళు చేసిన పాపాలు, వీళ్ళు మాట్లాడిన మాటలకే కదా సార్ ఈ రోజు ప్రజలకు చిరాకేసి 11 స్థానాలకు ఇచ్చి ఇంకా ఆ 11 మంది కూడా ఎందుకున్నారు రా బాబని తల బాదుకుంటున్నారు. వీళ్ళు అంటున్నారు 6 నెలల కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని. సార్ నెలకి 1వ తారీఖు టెన్షన్ గా ప్రభుత్వం వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాడు. రేపొద్దున పల్నాడు జిల్లా వెళ్తున్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు పలానా పర్యటనకు వెళ్తున్నాడు అని చెప్పేసి ఎక్కడ దుకాణాలు మూసివేయట్లేదు, పరదాలు కట్టట్లేదు, పోలీస్ మహారా లేదు సార్. ఎక్కడ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగ్స్ లేవు, ఫస్ట్ యాడ్స్ లేవు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు అడుగు పెడితే చాలు 5 కిలోమీటర్లకు హెలికాప్టర్ కావాలా, ఆయన గాల్లో దొరికితే కింద పరదాలు కట్టాలా, ఆయన గాల్లో దొరికితే కింద చెట్లు నరకాలా, ఆయన గాల్లో దొరికితే కింద దుకాణాలు బంద్ చేయాలా. దేనికి సార్? ముఖ్యమంత్రి వస్తున్నాడా, ఒక తీవ్రవాది వస్తున్నాడా ఆ వీధుల్లోకి? కాదు కదా. ఈరోజు అవన్నీ ఏమీ లేవు కదా. ఇది సార్ కూటమి ప్రభుత్వం. మేము కోళ్ళ ఎగరేసుకొని చెప్తాం, గర్వంగా చెప్తాం. నీతిగా నిజాయితీగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తుంటే డిప్యూటీ సీఎం గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరినీ తొక్కి నారా తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇదే కక్ష సాధింపు అంటారా? ఎస్. మీరు దీన్ని కక్ష సాధింపు అంటే ఎస్, అదే కక్ష సాధింపు. ప్రజలు ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని కాలర్ పట్టుకొని లాక్కొని తీసుకొని లోపలేస్తాం. అది మీకు కక్ష సాధింపులా కనపడితే మీకు నచ్చింది అనుకోండి. ఈరోజు పేరు నాని గారు ఇంకా అంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడంటే ఏంటి? లాక్కొచ్చామా మేము లాక్కొచ్చామా? ఆయన ఏమంటున్నాడు? సుధారాణి గారిని ఇబ్బంది పెట్టారు. ఎవరు పెట్టారు సార్ సుధారాణి గారిని ఇబ్బంది? 1,70,00,000 రూపాయలు ఎవరు సార్ నేను కట్టమంది? నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు సార్ కట్టావు? నీ భార్య పేరు మీద ఎందుకు సార్ ఉంది గోడౌన్? తప్పులని మీ దగ్గర పెట్టుకుని ఇంకా మా మీద పడి ఏడిస్తే వస్తుంది సార్. రామారావు గారు రియాక్ట్ అవ్వండి.
సో మొత్తానికి చూసాం మనం గతంలో కూడా అనేక మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేసులు పెట్టినటువంటి పరిస్థితి. కోడెల సుప్రసాదరావు గారి మీద ఆ కేసు 18 కేసులు పెట్టారు, ఫర్నిచర్కి సంబంధించినటువంటి కేసులు. తర్వాత అంశాన్ని కూడా టీడీపీ అనేక సందర్భాల్లో కూడా దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. చెప్పండి. కేసుల అంశానికి వస్తే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద కేసులు ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి ధర్నాలు, లేకపోతే ప్రొటెస్టులు, లేకపోతే ఆందోళనలు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి, ఇటువంటి అంశాల్లో కొన్ని కేసులు నమోదయ్యి ఉండొచ్చు. అట్లాగే మనం చూస్తున్నాం, మాచర్ల ఎమ్మెల్యే మీద దాడి చేయలేదా? వల్లభనేని వంశీ మీద వైసీపీ ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టులు దాడులు పాల్పడినటువంటి సందర్భాలు లేవా? ఏదైతే ఇటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వచ్చి దాడి చేసింది ఎవరు సార్? మొట్టమొదటి ఎవరు సార్ వచ్చింది? తలకాయలు పగలగొట్టారు సార్, సుత్తులు తీసుకొచ్చి కారాలు చల్లారు సార్, బీరు బాటిల్ ఇసరగొట్టారు సార్. సార్ ఆ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న బద్రి అనే ఒక అతనికి సుత్తితోటి కొడితే సార్ మనిషి ప్రాణం పోయేది సార్. వాటిని సార్ దాడులు అనేది. అదే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎవరు సార్ తగలబెట్టింది? చర్యలకు బీజాలు వేస్తామంటారు. నేనేమంటున్నానంటే గత ప్రభుత్వంలో మీరు చెప్తున్నారు జరిగినప్పుడు అజయ్ గారు పొరపాటు జరిగినప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు పట్టించుకోకుండా మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ పాలన ఏంటి? ఈ రోజు అసలు 1,00,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఈ రోజు ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల మీద పన్నుల భారం వేసి నిర్వహిస్తున్నటువంటి ఇది కూడా మీరు విద్యుత్ శక్తి మీద కాదు, అనేక రకాల డ్రోప్ చార్జెస్ అని చెప్పి విద్యుత్ రంగంలో ఒక్క రూపాయి అబద్ధాలు మాట్లాడి ఈ రోజు చేస్తున్నటువంటి విధానం అయితేనేమి గురించి మాట్లాడితే అజయ్ గారు ఆగండి. కేసుల గురించి మాట్లాడాలంటే ఒక్క నిమిషం అజయ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు మాట్లాడండి. ఎంత దుర్మార్గంగా నరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉందా లేదా?